చంద్రబాబు నాయుడు అందరూ కొత్త సంవత్సరం వస్తే నూతన అంటే మేము ఇది చేస్తాం అది చేస్తాం ప్రజలు కానీ చెప్పుకుంటారు, హామీలు ఇస్తారు. అంటే కానీ చంద్రబాబు నాయుడు మాత్రము ప్రజలకి ఈ 2025 సంవత్సరానికి మాత్రం రాష్ట్ర ప్రజలకి బాబు నూతన సంవత్సర సూపర్ 6 కానుకలు ఇచ్చేశారు. అవి ఏంటో సూపర్ 6 అంటే చంద్రబాబు నాయుడు చెప్పిన సూపర్ 6 ఆ పథకాలు కాదండి. సూపర్ 6 కానుకలు రాష్ట్ర ప్రజలకి వేరే రూపంలో ఇచ్చాడన్నమాట చంద్రబాబు నాయుడు. మొదటి కానుకైతే ఈ 7 నెలలో ఏపీ అప్పులు 1,19,00,000 కోట్లు ఇచ్చేశాడు చంద్రబాబు నాయుడు. తర్వాత రెండో కానుకొచ్చి విద్యుత్ ఛార్జీల భారం 15,000 కోట్లు వేసేసాడు. తర్వాత మూడో కానుకొచ్చి భారీగా పెరిగిన నిత్యావసర ధరలు, రోడ్ ట్యాక్సు, బీచ్ ఎంట్రీ ఫీజులు ఇవన్నీ కూడా చంద్రబాబు నాయుడు మూడో పథకం కింద ఇచ్చేశాడు. తర్వాత నాలుగో పథకం కింద రిజిస్ట్రేషన్ ఛార్జీలు ఇప్పుడు జనవరిలో రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెరిగిపోతున్నాయి. తర్వాత ఐదో కానుకొచ్చి ధాన్యం రైతులకు ఆ ధాన్యం గిట్టుబాటు ధరకి మంగళం పాడేశారు. జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు గిట్టుబాటు ధర ఇచ్చేవారు. రైతులకు బీమా కూడా ప్రీమియం జగన్మోహన్ రెడ్డి గారు చెల్లించేవారు. ఇప్పుడు ఆ రైతులే చెల్లించుకునే వాళ్ళ మీదే భారం వేసేసాడు చంద్రబాబు నాయుడు. నెక్స్ట్ ఆరవ కానుకొచ్చి కోట్లలో అంటే ఆరోగ్యశ్రీ ఇప్పటికే 3,500 కోట్లు అన్ని ఆసుపత్రులకి పెండింగ్లో ఉన్నాయి. అవి కూడా విడుదల చేయడం లేదు. ఇప్పుడు ఆసుపత్రులకు చేతులు ఎత్తేసాయి. మాకు త్వరగా బిల్లులు చెల్లించండి అని కూడా వాళ్ళు డిమాండ్ కూడా చేస్తున్నారు. అంతేకాకుండా ఫీజు రీయింబర్స్మెంట్ కూడా బకాయిలు చాలాగా ఉండిపోయాయి. అవి కూడా చెల్లించడం లేదు. ఇప్పుడే కాలేజీల్లో వచ్చే విద్యార్థులు చాలా ఇబ్బంది పడుతున్నారని కూడా తెలుసు. సో ఈ సూపర్ 6 అంటే 7 నెలల్లో ఏపీ అప్పులు, విద్యుత్ ఛార్జీలు, పెరిగిన నిత్యావసర ధర సరుకులు, రిజిస్ట్రేషన్ ఛార్జీలు భారీగా పెంపు, ఆరోగ్యశ్రీ, ఫీజు రీయింబర్స్మెంట్ ఇవన్నీ కూడా పెండింగ్. తర్వాత రైతులకు ధాన్యం గిట్టుబాటు ధర, తర్వాత బీమా, రైతులకు బీమా ఇవన్నీ కూడా ప్రజల మీద మోపేసి ఈ సూపర్ 6 ఈ 7 నెలల్లో ఇప్పుడు రాబోయే కొత్త సంవత్సరం 2025లో ఈ సూపర్ 6 కానుకలు గిఫ్ట్గా చంద్రబాబు నాయుడు ఓటు వేసి గెలిపించినందుకు రిటర్న్ గిఫ్ట్గా ప్రజల మీద భారం మోసి గిఫ్ట్ ఇచ్చాడు. బాధుడే బాధుడు జనాలపైన మీరు అంటూ కూడా బాధుడే బాధుడు చేసేసి ఈ సూపర్ 6 కానుకలు గిఫ్ట్గా 2025కి ఇచ్చాడని నెటిజన్లు అందరూ ఫైర్ అవుతున్నారు చంద్రబాబు నాయుడు పైన.